అర్థమైందా? యెస్ Yes, సార్. sir. యాహ్! ఓకే. Yeah. వెయిట్ అంటే? వెయిట్ మీన్స్? రెస్పాండ్ అవ్వండి. ఇట్స్ ఓకే. నేను లైక్ మీ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ప్రతిసారి నాకు ఇంట్రడక్షన్ ఇవ్వాలా? నేను మీ టీచర్‌ని కాదు, మీ ప్రొఫెసర్‌ని కాదు అని చెప్పేసి. నేను అంత స్ట్రిక్ట్ ఇప్పుడు నేను. మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే మీ ఫోన్‌లో నుంచి ఆర్ మీ ల్యాప్‌టాప్ నుంచి చెయ్యి పెట్టేసి నేనేం కొట్టను, ఏం తిట్టను. జస్ట్ క్యాజువల్‌గా అడుగుతున్నా. వెయిట్ అంటే ఏంటి? ఇట్స్ ఓకే. రెస్పాండ్. ఎవరికీ తెలీదా వెయిట్ అంటే ఏంటో? అయ్యయ్యయ్యో! వెయిట్ అంటే పుల్ ఆఫ్ హెవీ గ్రావిటీ. ఆబ్జెక్ట్. వెయిట్ తెలుస్తది. గ్రావిటీ పుల్ పుల్ చేయడం ఆర్ పుష్ ఆఫ్ ఆబ్జెక్ట్. పుల్ ఆఫ్ గ్రావిటీ ఆన్ మాస్. ఓకే. సో, ఓకే. ఇది చెప్పండి అట్‌లీస్ట్ మీకోసం నేను కూడా మరీ తగ్గిపోయి అడుగుతున్నా. ఫోర్స్ అంటే? ఫోర్స్. Pull or push or both. యాహ్! హమ్మయ్య! బతికిచ్చావు. అమ్మాయిలకి ఇది కూడా తెలియట్లేదా? ఫోర్స్ అంటే ఏంటో చెప్పమంటే అది కూడా చెప్పట్లేదమ్మా Telsu, మీరు. sir. రెస్పాండ్ అవ్వండి. ఇందాకనే చెప్పినాం సార్. నేను దేవుడిని కాదు ఆర్ బాబాజీ కాదు. మీ మనసులో ఆన్సర్స్ అనేసుకుంటే అది నేను రీడ్ చేయలేను. మీరు నా ఇన్‌ఫ్యాంట్ కూడా నేనేం దేవుడిని కాదు. సో, దట్స్ వై మీరు నాకు ఆన్సర్ చెప్తే ఓకే. ఇది గుడ్, ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్పి నేను చెప్తా. అండ్ ఇన్ కేస్ ఆఫ్ చెప్పకపోయినా నేనేం తిట్టను. జస్ట్ ట్రై. డిస్‌ప్లేస్‌మెంట్. Shortest path, sir. Distance. యాహ్! గుడ్. షార్టెస్ట్ డిస్ప్లేస్‌మెంట్. యాహ్! లైక్ ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే నో మాకింకా అంటే సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే బుక్కు, పెన్ ఉంది కదా! మాస్ ఒక హైఫన్ పెట్టి లైక్ చేయడమని చెప్పుకోండి. టోటల్ మ్యాటర్ ఇన్ బాడీ లైక్ మాస్. ఆబ్జెక్ట్‌లో ఉన్న మ్యాటర్‌ని మెజర్ చేయడం మాస్. ఓకే. వెయిట్, పుల్ ఆఫ్ గ్రావిటీ ఆన్ మాస్. లేదా ఇలా చెప్తే మీరు రాసుకుంటారా? మాకు తెలుసు. తెలుసా? మరైతే ఓకే. డన్. సరే తెలుసు కదా! నేను ఇంకొక క్వెషన్ అడుగుతా. ఓకే. స్పీడ్. Speed plus distance. యాహ్! గుడ్. స్పీడ్ ప్లస్ డైరెక్షన్. యాక్సెలరేషన్. How fast the speed changes. యాహ్! గుడ్. మొమెంటమ్. ఫార్ములాస్ కాదు అడుగుతుంది. డెఫినిషన్. మొమెంటమ్. Moving mass covered. యాహ్! గుడ్ ఆయిషా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇది నేను చెప్పలే. ఎనీవన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటో? ఎనీ ట్రై, ఎనీ గెస్? తెలీదా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఎవరికో? ఎవరికీ Measure of an object resistance to a change in its relative ఇంత పెద్దగా గుర్తుపెట్టుకోవాలా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? యాంగులర్ యాక్సెలరేషన్. యాంగులర్ ఓకే. యాంగులర్ యాక్సెలరేషన్ అంటే? యాంగులర్ లైక్ ఏం లేదు మిమ్మల్ని చూస్తుంటే తెలవదు. యాంగులర్ యాక్సెలరేషన్ అంటే? చెప్పమ్మా. లైక్ ఇట్స్ ఓకే. రాంగ్ చెప్పినా ఇట్స్ ఓకే. తెలుసన్నావు కదా! లైక్ ఏమైందంటే నేను కూడా డిగ్రీలో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నా డేటా సైన్స్ కోర్స్‌లో సేమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఆన్సర్స్ నేనిచ్చినప్పుడు ఏఎస్ఎం టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఆ ఫార్ములాస్ చదివేసి సార్‌కి చెప్తే మా ప్రొఫెసర్ లైక్ ఇలాగే అడిగేవారు. అందులో ఆ టెర్మినాలజీ అర్థం తెలుసన్నట్టు. సో, సింపుల్‌గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే మీరు ఏదేదో గుర్తుపెట్టుకుంటున్నారు. లైక్ ఆ ఫార్ములా మొత్తం గుర్తుపెట్టుకుంటున్నారు. ఇట్స్ ప్రాక్టికల్లీ ఓకే. బట్ మీరు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మూమెంట్ ఆఫ్ అంటే ఏంటో గుర్తు రావడమంటే ఆపోజిట్ టు రొటేషన్. సింపుల్‌గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పడం అంటే ఆపోజిట్ టు రొటేషన్. ఒక రొటేషన్ జరుగుతున్నప్పుడు దానికి అపోజ్ చేసేదే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అండ్ ఇంకా ఇంకా క్లియర్‌గా చెప్పుకోవాలి
అంటే ఆబ్జెక్ట్ తిరగడం ఎంత కష్టం అని చెప్పేదే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే. సో మీరు పాత ఐరన్ ఫ్యాన్ ఉందనుకో, అది స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా పెద్ద ఫ్యాన్ అనుకోండి, స్విచ్ వేయగానే జుయ్ అని స్టార్ట్ అవుతూ తిరుగుతదా? ఎందుకంటే రొటేషనల్ మాస్ వల్ల. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్పేది అపోజిషన్ టు లైక్ రొటేషన్. దట్స్ ఇట్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఆబ్జెక్ట్ తిరగడం ఎంత కష్టం అని డిఫైన్ చేసేదే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దట్స్ ఇట్. ఇందులో మాస్ అనేది లీనియర్‌లో ఉంటది. ఇనర్షియా అనేది రొటేటింగ్‌లో ఉంటది. మాస్ అంటే తెలుసు కదా! మాస్ లీనియర్ అంటే స్ట్రెయిట్ పాత్‌లో ఉంటది. ఇనర్షియా అంటే రొటేషనల్. ఈ మూమెంట్ ఉంది చూసారా తిరుగుతుంది, దాన్ని అంటాం. అందరికీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటో అర్థమైందా? అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ఐ. అర్థమైందా? ఓహ్! థమ్స్ అప్. సో, ఆయిషాకి తప్ప ఇంకెవరికీ Yes, అర్థం sir. కాలేదా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? ఓకే. డన్. గుడ్. సో, ఓకే. సో, మనం కమింగ్ టు యాంగులర్ యాక్సెలరేషన్ అని ఇందాక నువ్వు చెప్పావు కదా! దాన్ని ఆల్ఫాతో డినోట్ చేస్తాం. యాంగులర్ యాక్సెలరేషన్ అంటే చేంజ్ ఆఫ్ యాంగులర్ స్పీడ్ పర్ సెకండ్. అంటే ఎంత ఫాస్ట్‌గా టర్నింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది అని చెప్పేదే యాంగులర్ యాక్సెలరేషన్. నువ్వు చెప్తున్నావు కదా! ఈ యాంగులర్ యాక్సెలరేషన్‌లోనే మనం మాట్లాడుకుంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతదనమాట. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ఎంత కష్టంగా తిరుగుతుందని చెప్పేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అదే ఒక ఆబ్జెక్ట్ టర్నింగ్ స్పీడ్ ఎంత పెరుగుతుంది, యాక్సెలరేషన్. దీన్నే ఇంగ్లీష్‌లో చెప్పుకోవాలంటే చేంజ్ ఆఫ్ యాంగులర్ స్పీడ్ పర్ సెకండ్. చేంజ్ ఆఫ్ యాంగులర్ స్పీడ్ పర్ సెకండ్. మీరు ఇన్‌కేస్ నోట్ చేసుకుంటే ఇది కూడా నోట్ చేయండి. సారీ ఐ ఫర్గాట్ టు రికార్డ్ ద క్లాస్. సో వెయిట్ 1 మినిట్. ఓకే. డన్. యాంగులర్ యాక్సెలరేషన్ అంటే అర్థమైందా అందరికి? హ్మ్. Yes, sir. ఓకే. ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని ఇప్పుడు చెప్పండి యాంగులర్ యాక్సెలరేషన్ అంటే ఏంటో? హలో? ఇంకా 19 వచ్చాం. ఓకే. సో, ఏమనను అట్‌లీస్ట్ చెప్పండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే టు టేక్ యాక్షన్. ఓకే. యాంగులర్ యాక్సెలరేషన్ అంటే ఏంటి చెప్పండి చాలు. పడుకుంటున్నారా ఫోన్ ముందు పెట్టుకొని? ఇట్స్ ఓకే. లేదు సార్. ఇట్స్ ఓకే. యాంగులర్ యాక్సెలరేషన్ అంటే చేంజ్ ఆఫ్ యాంగులర్ స్పీడ్ పర్ సెకండ్. టర్నింగ్ స్పీడ్ ఎంత ఫాస్ట్‌గా పెరుగుతుంది అని చెప్పేది యాంగులర్ యాక్సెలరేషన్. ఇన్ కేస్ బుక్ మీదైనా రాసుకోండి. యాంగులర్ లైక్ మీకేంటంటే నేను క్లాస్ స్టార్ట్ చేసి ప్రాబ్లమ్స్ మీ ముందు చూపించేసి దానికి సొల్యూషన్ రాసి ఓకే క్లాస్ అయిపోయిందని చెప్పేసి బాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దట్. బికాస్ నేను మీకు ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఇద్దాం అనుకుంటున్నా. ఈ టెర్మినాలజీస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న టెర్మినాలజీ లాస్ట్ టైమ్ డీల్ చేసిన దానికి అడ్వాన్స్‌డ్. ఇవి ప్రాబ్లమ్స్‌లో మీకొస్తాయి. సో, మీకివి డెఫినిషన్స్ తెలియాలి. ఇవంటే ఏంటో ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్ రావాలి. అప్పుడే క్వెషన్‌లో ఒక సినారియో వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్‌లో ఒక టైర్ తిరుగుతుంది అంటే అక్కడ రొటేషనల్ ఉంది. అంటే రొటేషనల్ ఉన్నప్పుడు మేబీ లైక్ అక్కడ యాక్సెలరేషన్ ఉందా? యాంగులర్ స్పీడ్ ఉందా? లేదా ఇనర్షియా ఉందా? లైక్ అక్కడ ఒక వర్క్ జరుగుతున్నప్పుడు ఆ వర్క్‌లో జరుగుతుంది ఏంటి ఇవన్నీ అని మీకు తెలియడానికి. ఇన్ కేస్ మీరు రెస్పాండ్ అవ్వకపోతే నేనింకా ఈ టాపిక్స్ చెప్పను. డైరెక్ట్‌గా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మీకు చూపించేస్తా. మీకు అది కావాలి ఇలా ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకుంటే కొట్టను అంటున్నాను కదా! రెస్పాండ్. ఇప్పుడు చెప్పండి యాంగులర్ యాక్సెలరేషన్ అంటే ఏంటో? యాంగులర్ స్పీడ్ బై టైం. యాహ్! ఓకే. సో, ఓకే. సో, అంటే పెరుగుతుందని రైట్? Yes, sir. యాహ్! సో, ఇదే యాంగులర్ స్పీడ్‌ని లైక్ 'శ్రీమంతుడు' సినిమాలో శృతి హాసన్ ముగ్గేస్తున్నప్పుడు మహేష్ బాబు కారు తిప్పుతా తిప్పుతా ఉంటాడు కదా! అదే సర్కిల్ దగ్గర. అదే యాంగులర్ యాక్సెలరేషన్ అంటే. సో, వన్ రియల్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ యాక్సెలరేషన్‌ని మీరందరూ కళ్ళతో చూస్తూనే ఉంటారు. లైక్ మీరు ఎవ్రీ డే
హింట్ కావాలితే హింట్ ఇస్తా. డైరెక్ట్‌గా మోస్ట్‌లీ అందరికి హెడ్ పైన ఉంటదది. మీరు హెడ్ పైకెత్తి చూస్తే మీకు ఒక ఆబ్జెక్ట్ కనబడతది. Fan. Fan. ఫ్యాన్ బెస్ట్ యాంగులర్ యాక్సిలరేషన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే టర్నింగ్ స్పీడ్ ఎంత ఫాస్ట్‌గా పెరుగుతుందని చెప్పడానికి ఫ్యాన్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జాంపుల్. యాక్సిలరేషన్ పెరుగుతుంది. ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఏమవుతది? డీయాక్సిలరేషన్. ఓకే. ఎందుకంటే రొటేషన్ స్పీడ్ ఆగుతది కాబట్టి డీయాక్సిలరేట్ అవుతుంది. ఫ్యాన్ ఆన్ చేస్తున్నప్పుడు స్పీడ్ అనేది కంటిన్యూయస్‌గా పెరుగుతది కాబట్టి యాక్సిలరేటింగ్. ఓకేనా? అర్థమైందా అందరికి? Yes, sir. ఇప్పుడు Sir. ఓకే. యాహ్! ఓకే. మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఐతో రిప్రజెంట్ చేస్తాం. యాంగులర్ యాక్సిలరేషన్‌ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం. యాంగులర్ స్పీడ్ ఎనీవన్ యాంగులర్ స్పీడ్ అంటే ఏంటి తెలుసా? ఎనీవన్ యాంగులర్ స్పీడ్. How far is the speed? యాహ్! యాహ్! ఇలా కూడా చెప్పొచ్చు. అండ్ ఓకే గైస్, సారీ ఫర్ ద లేట్. యాంగులర్ స్పీడ్ అంటే ఏంటంటే రొటేటింగ్ స్పీడ్ అనమాట. లైక్ తను చెప్పినట్టే ఎంత ఫాస్ట్‌గా తిరుగుతుందని చెప్పేది. యాంగులర్ అంటే మనం ఒక రొటేటింగ్ ఆబ్జెక్ట్‌ని డిస్ప్లే చేసేదే యాంగులర్. ఓకే. ఎంత ఫాస్ట్‌గా తిరుగుతుందని చెప్పేది యాంగులర్ స్పీడ్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ వీల్ తిరగడం, ఫ్యాన్ తిరగడం అండ్ ఎర్త్ రొటేషన్ ఇవన్నీ కూడా యాంగులర్ స్పీడ్‌లోకొస్తది. యాంగులర్ స్పీడ్ అంటే WR అంటే స్ట్రైట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు రొటేషనల్ స్పీడ్ ఇంటూ రేడియస్. లైక్ సర్కిల్ ఉంటే ఆల్మోస్ట్ రేడియస్ ఉంటది. సర్కిల్ అంటే రేడియసే కదా! సో, అందుకే ఈ టెర్మినాలజీస్ ఇంక్లూడ్ చేసుకున్నాం. మనకి ఇంకా ఫర్దర్‌గా చాలా క్వెషన్స్‌లో మనం ఈ టెర్మినాలజీ యూజ్ చేస్తాం. యాంగులర్ స్పీడ్ అంటే ఏంటి? యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఏంటి? మూవ్‌మెంట్ ఆఫ్ అందరికి క్లారిటీ వచ్చిందా? Yes, sir. వాట్ ఈస్ ఫోర్స్? వాట్ ఈస్ ప్రెషర్? ప్రెషర్ అంటే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పండి, చెప్పండి అని పెడుతున్న ఆ ప్రెషర్ కాదు. ప్రెషర్ అంటే ఏంటి? The force produce హ్మ్. press చేసినప్పుడు The హ్మ్. force is applied on it. అంటే ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ప్రెషర్ క్రియేట్ అవుతుంది కదా సార్. యాహ్! యూ గైస్ లైక్ మోస్ట్‌లీ లైక్ చాలా దగ్గరగా ఆన్సర్ చెప్పారు. యాహ్! ఇట్స్ క్వైట్ రైట్. థింగ్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం అన్నదే ప్రెషర్. ఓకే. దట్స్ ఇట్. అర్థం ఓకే. అండ్ ఇంకొకటి Sir. డెన్సిటీ. డెన్సిటీ ఎనీవన్? డెన్సిటీ. వాట్ డు యూ మీన్ బై డెన్సిటీ? ఎనీవన్? ఇట్స్ ఉంటది. Mass Pressure by per volume. area. హూ ఎవరో మాస్ లైక్ ఎవరో చెప్పారు లైక్ కమ్ అగైన్. Mass by volume. యాహ్! mass మాస్ పర్ వాల్యూమ్. మాస్ ఎంత అని డిస్క్రైబ్ చేసేది డెన్సిటీ. ఎనీవన్ టార్క్? టార్క్ అంటే తెలుసా? ఎనీ అదర్ ఆన్సర్? సింపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ఆడుతున్నా. బ్యాట్ తీసుకొని బాల్‌ని ఒక కొట్టు కొట్టా. బాల్ 6 బౌండరీ దగ్గరికి వెళ్ళిపోయి పడింది. సో, ఎలా అయ్యింది? ఏంటిది? సారీ. సారీ టార్క్ కాదు. టార్క్ అంటే ఏంటంటే టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్. అంటే ఇప్పుడు డోర్‌ని పుష్ చేసాం మనం.
సో, డోర్‌ని పుష్ చేస్తే ఏమవుతది? అది స్లోగా బ్యాక్‌కెళ్తది చూసారా? దట్స్ మీన్ టార్క్. టార్క్ అంటే టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ టర్న్ అవ్వడానికి హెల్ప్ చేసే ఫోర్స్‌ని టార్క్ అని పిలుస్తాం. క్లారిటీ అందరికి అర్థమైందా? ఎనీవన్? ఎనీ డౌట్ ఆన్ టార్క్? No, sir. ఓకే. గుడ్. సో, ఇంపల్స్. ఇంపల్స్ అంటే ఎనీవన్? ఇంపల్స్. అండ్ నోట్ చేసుకోండి ఇవి. జస్ట్ ఇప్పుడు నేనేదో క్విజ్‌లో అడిగేస్తుంటే వినేసి వదిలేస్తే తర్వాత నీడే టైమ్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడతారు. ఒక క్విక్ నోట్ అనేది తీసుకోండి. పెన్, బుక్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టార్క్ అని చెప్పాను కదా! టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ లైక్ అలా ప్రతీదీ నోట్ చేసుకోండి. ఇన్ కేస్ ఇప్పుడు ఎవరైనా నోట్ చేసుకోకపోతే, సార్ నేను ఇది నోట్ చేసుకోవాలి మీరు చెప్తున్నప్పుడన్నా నేను మళ్ళీ మీకు చెప్తా. ఇట్స్ ఓకే టు ఆస్క్. సో, మీరు ఎగ్జామ్స్‌లో క్వెషన్ చూస్తున్నప్పుడు ఆ టెర్మినాలజీ మీకు అర్థం కాకపోతే అక్కడ బాధపడాలి. ఇక్కడ మనం లేట్‌గా అడిగినా పర్వాలేదు. నేను ఇక్కడే ఉంటా కావాలితే ఎంతసేపైనా ఉండి చెప్తా కానీ, సో, ఎవరైనా నోట్ చేసుకోకపోతే ఆ పర్టిక్యులర్ టెర్మినాలజీ నన్ను అడగండి నేను చెప్తా. అండ్ ఓకే. ఇంపల్స్. ఎనీవన్ ఇంపల్స్? Change in momentum, sir. యాహ్! గుడ్. సో, యాహ్! చేంజ్ ఇన్ మొమెంటమ్. ఇందాక మనం బ్యాట్‌ని ఎగ్జాంపుల్ చెప్పాం గదా! ఆ బ్యాట్ ఎగ్జాంపుల్ ఇంపల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాలేశారు. నేను బ్యాట్‌ని బ్యాక్ సైడ్‌ని స్వింగ్ చేసుకుంటా ఒక హిట్ కొట్టా. సో, అప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ బాల్ అనేది ఒక మోషన్ ఒక స్పీడ్‌లో వస్తుంది. సో, దీనికి ఏమిచ్చా నేను బ్యాట్‌తో లైక్ ఆ మొమెంటమ్‌ని పాస్ చేశా. సో, ఏమవుతుంది? ఆ మొమెంటమ్ అనేది బ్యాట్ నుంచి చేంజ్ అయ్యి బాల్‌కెళ్ళింది. సో, అప్పుడు బాల్ ఆటోమేటిక్‌గా బౌండరీ వెళ్తది. దిస్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటమ్‌ని ఇంపల్స్ అంటాం. అందరికి అన్నీ అర్థమైంది కదా! ఇంపల్స్ అంటే ఏంటి? టార్క్, డెన్సిటీ, Yes. ప్రెషర్, సర్ఫేస్ టెన్షన్ చెప్పలేదు. యాహ్! సర్ఫేస్ టెన్షన్ అంటే తెలుసా? యాహ్! ఓకే. లిక్విడ్ సర్ఫేస్ ఎలాస్టిసిటీ. ఓకే. ఇట్స్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. సో, మీ అందరికి రిమైనింగ్ అన్నీ గుర్తున్నాయి అనుకుంటున్నా. పొటెన్షియల్ అంటే ఏంటి? కైనెటిక్ అంటే ఏంటి? ఎనర్జీ అంటే ఏంటి? వర్క్ అంటే ఏంటి? యాంగులర్ యాక్సెలరేషన్. ఆ! యాంగులర్ స్పీడ్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మొమెంటమ్, యాక్సెలరేషన్, వెలాసిటీ ఇవన్నీ మీకు అందరికి గుర్తున్నాయి అనుకుంటున్నా. సో, ఐ హోప్. ఎనీవన్ ఎనీ డౌట్స్ ఆర్ ఏమైనా మీకు చెప్పాలి అవి అంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ. నేను మళ్ళీ చెప్తా. ఇట్స్ ఓకే టు ఆస్క్. ఇంపల్స్ చెప్పండి సార్ ఒకసారి. ఇంపల్సా? చేంజ్ ఇన్ మొమెంటమ్. సో, ఇవన్నీ మీ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో సింక్ చేసుకోండి. మీకు ఫర్దర్‌గా చాలా అంటే చాలా యూజ్ అవుతదివి. ఓకే. సో, ఓకే. ఇప్పుడు మన 3 టాపిక్స్ రిమైన్ ఉన్నాయి. ఆ 3 టాపిక్స్ నేను కవర్ చేస్తున్నా. సో, విల్ వితౌట్ ఎనీ డిలేస్ విల్ గో ఇంటూ క్లాస్. సో, అందరికి స్క్రీన్ షేర్ అయిందా? ఎనీవన్ రెస్పాండ్ ప్లీజ్. Yes, Yes, sir. sir. Yes, sir. Yes, sir. యాహ్! గుడ్. సో, థింగ్ ఏంటంటే ఇది టాపిక్ 8. ఈ టాపిక్ 8లో వచ్చేసి మీకు చెప్పా ఇప్పుడు ఏ టాపిక్ చెప్తా అని? Rotational kinetic energy pendulum యాహ్! power at an angle, circular motion with k equal to a square. Yeah. Topic 8 is nothing but rotational kinetic energy. సో టాపిక్ ఏంటంటే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. ఈ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీలో మనకి 3 ఫ్రెండ్స్ ఉంటారు. సేమ్ త్రిబుల్ ఆర్‌లో 3 ఆర్స్ లాగా మనకి 3 ఉంటాయి. అదే ఐ అండ్ డబ్ల్యూ, ఏ. ఎనీవన్ లైక్ ఐ అంటే ఏంటి చెప్తారా? ఇందాకే చెప్పా. Moment of inertia. యాహ్! గుడ్. డబ్ల్యూ Angular velocity. యాంగులర్ స్పీడ్. ఓకే. డబ్ల్యూ మీన్స్ యాంగులర్ స్పీడ్. ఆల్ఫా Angular acceleration. Angular acceleration. యాహ్! గుడ్. థమ్స్ అప్ టు ఎవ్రీవన్. నైస్. లైక్ మంచిగా మీరు ఎలా రెస్పాండ్ అవుతూ ఆన్సర్స్ చెప్తుంటే లైక్ ఇట్స్ లైక్ బూస్ట్ ఫర్ మీ టు గివ్ బెస్ట్ అవుట్‌పుట్స్. మంచిగా క్లాసెస్ చెప్పడానికి మీరు ఇలా రెస్పాండ్ అవ్వాలి. మీరు సైలెంట్‌గా విగ్రహాల్లో కూర్చుంటే నేనేదో పంతుల్లో వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది నాకు.
మీరు రెస్పాండ్ అవ్వకపోతే నా నుంచి మంచిగా రాదు. నేను మంచిగా చెప్పాలంటే ఫన్నీగా రెస్పాండ్ అవ్వండి జస్ట్. అది రైటా, రాంగ్ అనేది సెకండరీ. లైక్ మీరు రెస్పాండ్ అవ్వండి మంచిగా చాలు. సో, ఓకే. ఓకే సార్. ఫస్ట్ ఈ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీలోకి ఈ 3 ఫ్రెండ్స్ సినిమా మనం చూసే ముందు ఫస్ట్ టైటిల్ కార్డ్స్ పడతది కదా! మూవీ టైటిల్ లాగా. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ రొటేషనల్ మోషన్? అసల ఈ ఫోర్స్ అంటారు, వర్క్ అంటారు, మళ్ళీ రొటేట్ అవుతుంటే రొటేషన్ మోషన్ అంటున్నారు. ఏంటి ఇవన్నీ అనుకుంటే సింపుల్‌గా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా పడుకునే ముందు ఫ్యాన్ చూస్తుంటే ఆహ్, అసలు ఎందుకలా తిరుగుతుంది అనిపించిందా మీకు? అంటే కళ్ళు తిరుగుతున్నాయని చెప్పకండి. ఫ్యాన్ అలా తిరుగుతున్నప్పుడు అక్కడ ఉండేదేంటంటే ఆబ్జెక్ట్ స్పిన్ అవుతుంది. ఆబ్జెక్ట్ స్పిన్ అవుతుంది. లేదా చిన్నప్పుడు ఎవరైనా బ్లేడ్స్ చూసినా లేదా సమ్ బుంగరాళ్ళు అంటారు కదా! తాళ్ళు పెట్టి ఇలా వదులుతారు. అవి అలా స్పిన్ అవుతూ వెళ్తాయి. లేదంటే ఒక ఫ్యాన్ ఉంటది. అదే ఐ నో లైక్ మీకు తెలుసో లేదో నాకు తెలీదు. ఒక స్టిక్ ఉంటది. ఆ స్టిక్‌ని మనం స్పిన్ చేయాలి. స్పిన్ చేస్తే ఆ ఫ్యాన్ గాల్లో సర్కిల్‌లో జుయ్ జుయ్ అని డోరేమోన్ హెలికాప్టర్‌లా తిరుగుకుంటూ ఎళ్తది. రొటేషనల్ మోషన్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ డోరేమోన్ బాంబూ కాప్టర్. లైక్ డోరేమోన్ తెలిసినోళ్ళకి ఈజీగా తెలుస్తది. ఆహ్, తెలుసా మీకు రొటేషనల్ మోషన్ డోరేమోన్ బాంబూ Yes. కాప్టర్ తెలుసా? Yes, sir. ఎస్ ఆడు సార్. హెడ్ మీద పెట్టుకోగానే జుయ్ అని గాల్లోకి ఎగిరిపోతాడు కదా! దట్స్ వాట్ Yes, రొటేషనల్ sir. మోషన్. ఆబ్జెక్ట్ స్పిన్ అవుతాయి. దానికి రొటేషనల్ మోషన్ ఉన్నట్టు. ఎగ్జాంపుల్ ఫ్యాన్ బ్లేడ్స్ కానీ, మిక్సీ గ్రైండర్ కానీ, బైక్ వీల్ కానీ, ఎర్త్ రొటేషన్ ఇవన్నీ. Doraemon. యాహ్! సో, ఇప్పుడు నేను డబ్ల్యూ అంటే ఏం చెప్పా అందరికి? లైక్ ఇదేంటి ఒమేగా అండి. సో, ఓకే. ఒమేగా అంటే ఏం చెప్పా ఇప్పుడే? యాంగులర్ స్పీడ్. యాంగులర్ స్పీడ్. బట్ మనం స్పీడ్‌ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఫిజిక్స్ టర్మ్‌లో? వెలాసిటీ రైట్? ఎస్ సార్. వెలాసిటీనే కదా స్పీడ్‌ని చెప్తాం. సో, ఆల్రెడీ స్పీడ్‌ని వెలాసిటీలో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఒమేగాతోనే రిప్రజెంట్ చేస్తున్నా? ఎనీవన్? ఎనీ ఆన్సర్స్? ఎనీవన్? ఇట్స్ ఓకే. లైక్ ఏదో ఒకటి అట్‌లీస్ట్ రాండమ్‌గా మీకు అర్థమైందో, మీకు నచ్చింది ఏదో ఒకటి చెప్పండి. ఓకే. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఆహ్, ఓకే. ఒక అబ్బాయిని తీసుకుందాం. ఆ అబ్బాయి పేరు ఏం పెడదాం? సృజన్. సృజన్. ఓకే. ఓకే. సృజన్ అనే అబ్బాయి బైకేసుకొని పొద్దున్నే వాళ్ళ ఇంటి ముందు నుంచి ఆ స్ట్రెయిట్ లైన్‌లో నీట్‌గా రోడ్డు మీద కాలేజ్‌కెళ్ళిపోతున్నాడనుకోండి. అక్కడ సృజన్ వెళ్తున్న స్పీడ్ వెలాసిటీ. దాన్ని వీతో రిప్రజెంట్ చేస్తాం. అదే సృజన్ అలా స్ట్రెయిట్‌లో వెళ్తున్నప్పుడు పక్కన శృతి హాసన్ కనిపించింతే లైక్ శృతి హాసన్ చుట్టూ రౌండ్స్ కొట్టాడనుకో బైకేసుకొని కాలేజ్‌కెళ్ళకుండా అది ఆ స్పీడ్‌ని మనం ఆ రౌండ్స్ కొడతాడు చూసారా? ఆ స్పీడ్‌ని డిస్క్రైబ్ చేసేది ఒమేగా. సర్క్యులర్ మోషన్‌లో తిరుగుతున్నప్పుడు స్పీడ్‌ని రిప్రజెంట్ చేసేది ఒమేగా. స్ట్రెయిట్ లైన్‌లో వెళ్తున్నప్పుడు స్పీడ్ రిప్రజెంట్ చేసేది వెలాసిటీ. అర్థమైందా సృజన్? యెస్ సార్. కానీ శృతి హాసన్ లేదు సార్ వదిలేయండి. ఓకే. ఓకే. సో, ఇదనమాట థింగ్. స్ట్రెయిట్ వెళ్తే వి. స్ట్రెయిట్ మోషన్‌లో స్పీడ్ అనేది వెళ్తే వెలాసిటీ. అదే తిరిగితే లైక్ సర్కిల్‌లో ఇలా రౌండ్ కొడితే దాన్ని ఒమేగా. ఇదే మనం ఇందాక చెప్పుకున్న యాంగులర్ స్పీడ్. స్పీడ్‌ని యాంగులర్ మోషన్‌లో అంటే సర్కిల్ మోషన్‌లో చెప్పేదే ఒమేగా. అందరికి ఒమేగా అంటే ఏంటో అర్థమైందా? ఎస్ సార్. సో, లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటంటే బుక్స్‌లో కానీ, లేదా బయట క్లాసెస్‌లో కానీ ఒమేగా అని ప్రాబ్లమ్స్‌లో రాస్తారు. లేదా యాంగులర్ స్పీడ్ అని చెప్తారు. బట్ మనెవ్వరికీ అది ప్రాపర్‌గా తెలీదు. ఆ సింబల్ ఎందుకు యూజ్ చేస్తాం? ఈ సింబల్ ఎందుకు యూజ్ చేస్తాం? బట్ ఐ వాంట్ యూ టు బి గైస్ సో మచ్ ఆఫ్ లైక్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్. మీకు క్లారిటీ అనేది ఎక్కువుంటే ఫర్దర్‌గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయగలరని నేను ఇంత ఇన్ డీటెయిల్ అండ్ క్లారిటీ ఇచ్చుకుంటూ ఎళ్తున్నా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ స్టెప్‌లో మీకు క్లారిటీ అనేది రాకపోతే యూ కెన్ జస్ట్ పింగ్ మీ. నేను ఆన్సర్ ఇస్తా మీకు. ఓకేనా? క్లారిటీగా వచ్చిందా? Yes, sir. ఓకే. సో, ఓకే. వాట్ ఈస్ రొటేషనల్ మోషన్ అంటే అర్థమైంది. ఆబ్జెక్ట్ స్పిన్ అవుతది. దాన్ని రొటేషనల్ మోషన్ అంటున్నాం. సో, ఈ రొటేషనల్ మోషన్‌లో మనం వెలాసిటీని యూజ్ చేయలేం కాబట్టి ఒమేగాని యూజ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఈ ఒమేగాని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒమేగా
ఈజ్ ఈక్వల్ టు ఏటీ ఏ ఇంటూ టీ అంటే టర్నింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది టైమ్ ఇఫ్ ఏ ఈస్ కాన్స్టెంట్ టర్నింగ్ స్పీడ్ ఇంక్రీజెస్ విత్ టైమ్ ఇఫ్ ఏ ఈస్ కాన్స్టెంట్ టర్నింగ్ స్పీడ్ increases with time if alpha alpha is constant. ఆల్ఫా అంటే ఏంటి ఆల్ఫా అంటే ఏంటి అంటే ఈ యాంగులర్ యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే టర్నింగ్ స్పీడ్ అంతా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుందంట సో దీంతో పాటు టైంతో పాటు ఇంక్రీజ్ అవుతుందంట ఒకేసారి అవ్వదు లైక్ కొంచెం 1 సెకండ్ కింద స్పీడ్ 2 సెకండ్స్ కింద 3 సెకండ్స్ కింద అన్నట్టు ఆ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుందంట ఎప్పుడు వెన్ యాంగులర్ యాక్సిలరేషన్ ఇస్ కాన్స్టెంట్ అర్థమైంది ఇది యాంగులర్ లైక్ మనం ఇప్పుడు ఒమేగా కోసం తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఏ ఆల్ఫా ఇంటూ టీ ఇట్స్ ఆల్ఫా నాట్ ఏ సారీ ఫర్ మై కన్ఫ్యూజన్ ఆల్ఫా సో యాంగులర్ యాక్సిలరేషన్ ఇంటూ టైం చేస్తే వచ్చేది ఒమేగా ఓకేనా అంటే సర్క్యులర్ మోషన్లో వెలాసిటీని తెలుసుకోవాలంటే యాంగులర్ యాక్సిలరేషన్ మల్టిప్లైస్ విత్ టైం ఓకే సో ఓకే ఇప్పుడు రొటేషనల్ కేఈ ఫార్ములా చూడొచ్చు రొటేషనల్ కేఈ అంటే ఏంటి ఓకే సెకండ్ రొటేషనల్ కేఈ అంటే ఇప్పుడు ఒక స్ట్రైట్ మూవింగ్ ఆబ్జెక్ట్కి కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంది కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటని మనం మాట్లాడుకుంటాం బట్ వెన్ ఇట్ కమ్ టు ద రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎలా పర్ఫామ్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ దిస్ ఈస్ ద మెయిన్ ఫార్ములా ఇప్పుడు మనం స్ట్రైట్ మోషన్లో ఉంటే కే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ రైట్ సో ఇక్కడ సేమ్ కమల్ హాసన్ లాగా ఒకే పర్సన్ అన్నిసార్లు మల్టీ లైక్ కమల్ హాసన్ కూడా కాదు అపరిచితుడు సినిమాలో విక్రమ్ లాగా 3 క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఇక్కడ కూడా అంతే సో స్ట్రైట్ మోషన్లో ఉంటే మాస్ ఎలా యూస్ చేస్తామో రొటేషనల్ మోషన్లో మాస్ని ఐ రీప్రజెంట్ చేస్తుంది ఐ అంటే ఏంటి ఫాస్ట్ ఉండాలి ఐ అంటే ఏంటి ఇనర్షియా రీప్రజెంట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మీ అందరికి లైక్ ఇప్పుడే వి ఎంవి స్క్వేర్లో విని లైక్ ఇనర్షియా రీప్రజెంట్ చేస్తుంది అదే ఎంని ఇనర్షియా రీప్రజెంట్ చేస్తుంది వి వెలాసిటీని ఏది రీప్రజెంట్ చేస్తుంది వెలాసిటీ స్ట్రైట్ లైన్ సర్క్యులర్ లో వెలాసిటీని ఎలా చెప్తాం అమ్మా స్ట్రైట్ లైన్ లో వి అంటాం సర్క్యులర్ లో ఏమంటాం యాంగులర్ స్పీడ్ ఒమేగా సో ఇట్స్ ఓకే లైక్ ట్రై చేయడం ఇంపార్టెంట్ సో సర్కిల్లో ఒమేగా అంటాం స్ట్రైట్ లైన్ లో వెలాసిటీ అంటాం సో సేమ్ ఫార్ములా కే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ సో ఎం ప్లేస్లో ఐ వచ్చింది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వి ప్లేస్లో ఏమొచ్చింది ఒమేగా వచ్చింది సారీ దిస్ ఈస్ మూమెంట్ ఆఫ్ inertia and this is omega యాంగులర్ స్పీడ్ సర్కిల్లో చేంజ్ అవుతుంది కాబట్టి అర్థమైందా హాఫ్ ఎంవి స్క్వేర్ని మనం అదే స్ట్రైట్ లైన్లో ఉంటే హాఫ్ ఎంవి స్క్వేర్ అంటాం రొటేషనల్ సర్క్యులర్ పాత్లో ఉంటే హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ అంటున్నాం అర్థమవుతుందా సేమ్ కాన్సెప్ట్ డిఫరెంట్ ప్లేస్ స్ట్రైట్ లైన్లో మనం చెప్పుకున్న కాన్సెప్టే సర్క్యులర్లో డిఫరెంట్గా పర్ఫామ్ అవుతుంది అర్థమైంది అందరికీ ఇన్ కేస్ ఆఫ్ అర్థం కాకపోతే లెట్ మీ నో నేను చెప్తా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు ఒక బండి స్ట్రైట్ లైన్లో వెళ్తున్నా ఒక ఆబ్జెక్ట్ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నా దాన్ని మనం ఏమంటున్నాం సో దాన్ని మనం హాఫ్ ఎంవి స్క్వేర్ అంటున్నాం ఓకే బట్ సర్క్యులర్లో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతే ఫర్ ఎగ్జాంపుల్
ఎర్త్ అనేది కంటిన్యూగా రొటేట్ అవుతుంది అనుకుందాం. లైక్ అది అనుకోవడం కాదు, అది రొటేట్ అవుతుంది. లేదంటే లైక్ చిన్న పిల్లలు ఏదైనా కార్నివల్స్‌కెళ్ళినప్పుడు ఒక బొమ్మల్లో ఉంటాయి కదా! బైక్స్, కార్స్ అలా కూర్చుంటే సర్క్యులర్‌గా రొటేట్ అవుతుంది కదా! హ్మ్. సో ఎస్ హలో. ఓకే. సో, ఈ సర్క్యులర్ రొటేషన్‌లో ఏంటంటే లైక్ ఓకే. సారీ. ఈ సర్క్యులర్ రొటేషన్‌లో కైనెటిక్ ఎనర్జీని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే మీ అందరికి ఏం చెప్పా? ఇందాకే చెప్పా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి? opposition to rotation అన్నారు సార్. అంటే రొటేషన్ ఎలా తిరుగుతుందని చెప్పేది. ఒక రొటేషన్ ఎంత కష్టంగా తిరుగుతుందని చెప్పేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అండ్ యాంగులర్ స్పీడ్ అంటే How fast it is. హౌ ఫార్ ద ఆబ్జెక్ట్ ఈస్ రొటేటింగ్ అని చెప్పొచ్చు. సింపుల్‌గా మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే సో, హాఫ్ ఇంటూ హెవీనెస్ టు రొటేషన్. హెవీనెస్ టు రొటేట్ ఇంటూ స్పీడ్ స్క్వేర్. సో, దిస్ ఈస్ హౌ వి రిప్రజెంట్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ సర్క్యులర్ మోషన్‌లో. ఇన్ 1 మినిట్. సో, ఓకే. థింగ్ ఏంటంటే స్ట్రెయిట్ లైన్‌లో మీరు హాఫ్ ఎంబీ స్క్వేర్ అంటుంది. ఇక్కడ మనం ఇలా చెప్తున్నామనమాట. మాస్‌ని ఇనర్షియాలో చెప్తున్నాం ఐ, స్పీడ్‌ని అదే వెలాసిటీని ఒమేగాలో చెప్తున్నాం. అంటే సర్క్యులర్ మోషన్‌లో ఒక కైనెటిక్ ఎనర్జీ ఒక ఆబ్జెక్ట్‌కి చెప్పాలంటే మనం ఇలా మెజర్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ తిరుగుతున్నారనుకోండి. లేదా జెయింట్ జెయింట్ వీల్ ఉంది. ఆ జెయింట్ వీల్ అనేది ఎంత వెయిట్ ఉంటది. బట్ అదేమవుతది స్లోగా స్పీడ్ అనేది గెయిన్ చేసుకుంటది. గెయిన్ చేసుకోదు. స్లోగా సర్క్యులర్ మోషన్‌లో స్టార్ట్ అవుతది అది స్లోగా. బట్ అది కొంచెం టైమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. టైమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతది స్పీడ్ అనేది పెరుగుతదా? పెరగదా టర్నింగ్ స్పీడ్? హ్మ్. ఇంక్రీజ్ అవుతుంది. సో, యాక్చువల్లీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఇదే. టర్నింగ్ స్పీడ్ ఇంక్రీజెస్ విత్ టైమ్. అదేమవుతది జెయింట్ వీల్ అనేది టర్నింగ్ స్పీడ్ ఇంక్రీజెస్ విత్ టైమ్ రైట్? ఇక్కడి వరకు చూడండి. ఆ! అవుతదా? సేమ్ టర్నింగ్ స్పీడ్ ఇంక్రీజెస్ విత్ టైమ్. అంతే కదా! మనం ఎక్కగానే నెక్స్ట్ సెకండ్ అది లైక్ జుయ్ అని తిరిగేది కదా! అది ఏమవుతది స్పీడ్ పెరుగుతా ఉంటది. ఒక్కసారిగా పెరగదు కదా అది. రైట్? వెన్ ఏంటి ఆల్ఫా ఈస్ కాన్స్టెంట్. ఆల్ఫా అంటే ఏంటి? angular acceleration. Angular acceleration. సో, యాంగులర్ యాక్సెలరేషన్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటే స్పీడ్ పెరుగుతా ఉంటదంట విత్ రెస్పెక్ట్ టు టైమ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జెయింట్ వీల్. సో, లైక్ ఈ మోషన్‌లో ఉన్నప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంతుందని చెప్పేదే హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఓకే. ఒమేగా అంటే స్పీడ్ కోసం చెప్తది. సో, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఆ హెవీనెస్ అంటే ఆ మాస్ కోసం చెప్తది. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఇలా యూజ్ చేస్తున్నాం. అర్థమైందా అందరికి ఇది? క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. మాస్ ఆబ్జెక్ట్‌ని మూవ్ చేయాలంటే ఎనర్జీ కావాలి. మాస్ ఆబ్జెక్ట్‌ని మూవ్ చేయాలంటే ఎనర్జీ కావాలి. అప్పుడు హాఫ్ ఎంవీ స్క్వేర్ వాడతాం. మాస్ డిస్ట్రిబ్యూట్ అవుతే సో, ఇక్కడ మీరు చూడండి మనం స్ట్రెయిట్ లైన్‌లో వెళ్తున్నప్పుడు ఎవరో అన్‌మ్యూట్‌లో ఉన్నారు. నా వాయిస్ నాకే వినిపిస్తుంది. ఓకే. సో, మాస్ ఆబ్జెక్ట్‌ని మూవ్ చేయాలంటే ఎనర్జీ కావాలి. అప్పుడు మనకి మోషన్ అనేది వస్తది. కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటది. అదే ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ ఎయిర్ అనేది రూమ్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతదా? అవ్వదా? అవుతుంది సార్. ఇక్కడ అవుతుంది. ఏమవుతుంది? Yes, sir. మాస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఫ్యాన్ బ్లేడ్స్ నుంచి. సో, టర్నింగ్‌కి ఎక్స్‌ట్రా ఎనర్జీ కావాలి. ఎందుకంటే ఒక స్ట్రెయిట్ లైన్‌లో ఎనర్జీ కాకుండా రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వాలి కదా! సో, దానికి ఎక్స్‌ట్రా ఎనర్జీ కావాలి. సో, థాట్స్ హౌ డిఫికల్ట్ టు టర్న్. అర్థమవుతుందా? ఇక్కడే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటది. అంతే కదా! ఇప్పుడు Yes, ఫర్ sir. ఎగ్జాంపుల్ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు లైక్ ప్రాక్టికల్‌గా ఇమాజిన్ చేసుకోండి. రియల్ లైఫ్‌లో యూజ్ చేస్తే మీ మమ్మీలు మిమ్మల్ని తన్నుతారు. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు మధ్యలో ఒక కర్ర పెట్టారు.
అప్పుడు ఏమవుతుంది? అది గట్టిగా కొలైడ్ అవుతుందా? దానికి అవ్వదా? ఎస్ సార్. Yes, sir. ఎప్పుడైతే మీరు అలా చేశారో ఈ ఎయిర్ ఫ్లో అనేది రూమ్‌లో ఆగుతదా? ఆగదా? ఆగుతది సార్. సో, మాస్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే ఎక్స్‌ట్రా ఎనర్జీ కావాలి. అందుకే టర్న్ అవ్వడం అంత కష్టం. సో, ఎవరైనా F1 ఫార్ములా రేసింగ్ ఎవరికైనా ఐడియా ఉండుంటే యూ గైస్ డెఫినైట్‌లీ నో. ఎందుకంటే టర్న్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ కూడా టర్నింగ్‌లో ఎందుకు జరుగుతాయి? టర్నింగ్ అనేది అంత ఈజీ కాదు. టర్నింగ్‌లో ఎక్స్‌ట్రా ఎనర్జీ, ఎక్స్‌ట్రా కంట్రోల్ అనేది ఉండాలి బైక్స్ మీద, కార్స్ మీద. ఇన్ కేస్ ఆఫ్ లైక్ కొండల్లో చూసుకుంటే టర్నింగ్స్ చాలా ఎక్కువుంటాయి. దాన్ని ఘాట్ రోడ్స్ అంటారు. అక్కడ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ డ్రైవర్స్ చేయాలి. లేదంటే ఇంక డైరెక్ట్ దేవుడి దగ్గరికెళ్ళిపోతామని చెప్పి అంటారు కదా! ఎందుకంటే ఎక్స్‌ట్రా కంట్రోల్ ఉండాలి. ఎక్స్‌ట్రా ఎనర్జీ కావాలి. సో, ఎందుకక్కడ అంత కష్టమవుతుందంటే డ్యూ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. డ్యూ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అందుకే స్టీరింగ్ అనేది మనం అలా తిప్పుతాం. బైక్ టర్న్ అనేది అది చేస్తాం. ఈసారి ఎప్పుడైనా అలాంటి రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు, టర్నింగ్ అవుతున్నప్పుడు బైక్ ఆర్ కార్‌ని అబ్జర్వ్ చేయండి. ఓకే. సో, అప్పుడు మీకు అర్థమవుతది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటో అక్కడ. ఎప్పుడైనా బస్సుంది. బస్సులో నించున్నారు. ఓకే. స్పీడ్‌లో ఉంది. బట్ అది ఒక్కసారిగా స్టాప్ చేయగానే ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఫీల్ అవుతారు గదా! హ్మ్. అవుతారా? అవ్వరా? బస్సులో అవుతాం సార్. ఎక్కుతున్నారు. అవుతాం. కూర్చున్నారు. సడెన్‌గా బ్రేక్ కొట్టాడు. ఏమవుతారు? జుయ్యని ముందుకొచ్చేస్తారా? రారా? మీరు రావాలనుకుని వస్తారా? లైక్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వల్ల వస్తారా? మూమెంట్ ఆఫ్ ఎనర్జీ. యాహ్! సో, అందరికి అర్థమైందనుకుంటున్నా. ఈ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో, ఇది చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫార్ములాని ఎలాంటి సిట్యుయేషన్‌లో యూజ్ చేయాలంటే ఫస్ట్ మీకు వెన్ క్వెషన్‌లో గివెన్ ఏమిచ్చినప్పుడు ఐ అండ్ ఆల్ఫా. ఐ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సెలరేషన్. ఇలాంటి టర్మ్స్ Acceleration. రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ లేదా ఫైండ్ కేఈ ఆఫ్టర్ టీ సెకండ్స్. ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు కేఈ ఎంత ఆఫ్టర్ టీ సెకండ్స్ తర్వాత, లేదా ఫైండ్ టీ నోట్ చేసుకోండి. ఇన్ కేస్ లైక్ మీకు ఎగ్జాంపుల్స్ కావాలి. ఎందుకంటే ఏ ఫార్ములాని ఏ క్వెషన్స్‌లో వాడాలో అది ఇంపార్టెంట్. మన దగ్గర లైక్ ఫార్ములాస్ అన్నీ బ్రెయిన్‌లో ఉండడం ఇంపార్టెంట్ కాదు. ఏ ఫార్ములాని ఏ క్వెషన్‌కి వాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. సో, దట్స్ వై మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నా. ఓకే. ఫైండ్ టీ టు రీచ్ కేఈ అంటే ఎంత టైం పడుతుంది కేఈని రీచ్ అవ్వడానికి. లేపోతే రొటేటింగ్ వీల్, ఫ్యాన్, డిస్క్ ఇలాంటి ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకోండి. రొటేటింగ్, ఫ్యాన్, వీల్, డిస్క్ ప్రాబ్లమ్స్. ఓకే. ఎప్పుడైనా హాఫ్ ఎంవిస్క్ లైక్ హాఫ్ ఇప్పుడు మనం రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా స్క్రీన్ చెప్పుకున్నాం ఫ్రీజ్ కదా! అయింది సార్. ఆ! స్క్రీన్ ఫ్రీజ్ అయింది. అర్థం కావట్లే వాయిస్ నీది. స్క్రీన్ ఫ్రీజ్ అవ్వింది సార్. అవునా? ఇప్పుడు మూవ్ అవుతుందా? ఇప్పుడు ఓకే సార్. ఓకే. సో, థింగ్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఫార్ములా అనేది మీ ఆప్షన్స్‌లో ఉన్నప్పుడు మీరు ఆలోచించను కూడా ఆలోచించక డైరెక్ట్‌గా బ్లైండ్‌గా వెళ్ళిపోవచ్చు. అది రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ రిలేటెడ్ అని చెప్పేసి ఆ ప్రాబ్లమ్. సో, ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. రొటేషన్ అంటే అందరికీ అర్థమైందనుకుంటున్నా. లైక్ లైక్ ఒక గ్రూప్ ఆఫ్ అబ్బాయిల కన్నా, ఒక గ్రూప్ ఆఫ్ అమ్మాయిల కన్నా అసెంబ్లీలో స్ట్రెయిట్ లైన్‌లో నించుంటే ఆళ్ళకి వెలాసిటీ వీ‌తో రిప్రజెంట్ చేస్తాం. అదే గ్రూప్ ఆఫ్ అబ్బాయిలు, అమ్మాయిలు సర్కిల్‌గా నించున్నారనుకోండి. అది ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ టాపిక్. నైన్త్ టాపిక్. టాపిక్ 9. ఏంటి టాపిక్ 9 ఎనీవన్? పెండలం పవర్ ఎట్ యాంగిల్. యాహ్! టాపిక్ 9 ఈస్ pendulum power at angle theta. Pendulum power at angle theta. ఓకే. ఫస్ట్ దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటామంటే P ఈజ్ ఈక్వల్ టు mgv sin theta. ఓకే.
సో దీన్ని ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. ఫస్ట్ అండర్స్టాండింగ్ పెండులం. పెండులం అంటే ఏంటి అని అర్థం చేసుకోవచ్చు. పెండులం అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వింగ్ అన్న ఆబ్జెక్ట్ స్వింగ్ అవుతుంటే దాన్ని పెండులం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెల్ ఉంది. ఇది మోస్ట్లీ రీల్స్లో కూడా చూసుంటారు. సో ఈ బెల్ అనేది లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్వింగ్ అవుతుంది. అంటే ఇదే బెల్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ సేమ్ మోషన్లో బ్యాక్ రావడం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ పెండులం. అంటే సైడ్లో మనం వదిలితే మిడిల్లోకి ఫాస్ట్గా వెళ్తుంది. లైక్ అది ఎప్పుడైతే స్లో అవుతుందో అప్పుడు పైకి రీచ్ అవ్వి మళ్ళీ సేమ్ వేలో గ్రావిటీ వల్ల డౌన్వర్డ్స్ అనేది వస్తుంది. బట్ మోషన్ ఈస్ సైడ్ వేస్. అది ఒక సైడ్లో నడుస్తుంది. ఓకేనా, మనకి ఎక్కడ పడితే అక్కడ డిస్ట్రిబ్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ స్లింగ్ షాట్ అని చెప్పేసి మనకి ఎప్పుడైనా హిల్ స్టేషన్స్ గట్ట వెళ్ళినప్పుడు మస్ట్ ట్రై అడ్వెంచర్స్ అని చెప్పేసి ఉంటారు. ఎప్పుడైనా మీకు ఇన్ కేస్ స్వింగ్ షాట్ అని చూడండి. లేదంటే చిన్నపిల్లలు ఉయ్యాలూగుతారు కదా, లేదా మీరైనా ఎప్పుడైనా ఉయ్యాలూగుంటారు కదా. సో అక్కడ కూర్చుంటే ఆ స్వింగ్ అనేది వస్తుంది కదా, ఒకరు పట్టుకొని మనల్ని ముందుకు వదిలితే మనం గాల్లోకి అలా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ చేశారా? యా, దట్స్ వాట్ పెండులం మీన్స్. పెండులం అంటే చైల్డ్ స్వింగ్. స్వింగ్ అన్నది మనం పెండులం చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో మనం స్వింగ్ అంటాం, ఇక్కడ మనం పెండులం అంటున్నాం. గ్రావిటీ ఆల్వేస్ డౌన్వర్డ్. గ్రావిటీ అనేది ఎప్పుడు కూడా కిందకి పుల్ చేస్తూ ఉంటుంది. బట్ మోషన్ అనేది సైడ్ వేస్లో ఉంటుంది. అందుకే ఆబ్జెక్ట్ ఎంత ఫాస్ట్గా ముందుకెళ్ళిందో అంత ఫాస్ట్గా వెనక్కి వస్తుంది అనమాట. దిస్ ఈస్ వాట్ పెండులం మీన్స్. పెండులం అర్థం కావాలంటే మనకిప్పుడు లైక్ ఇప్పుడు నేను ఏం చెప్పా, డౌన్వర్డ్ ఫ్లోర్స్లో సైడ్ వైస్ కాంపోనెంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లైక్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఇలా పైకి వెళ్తుంది రైట్. ఈ పోస్టర్లో పైకి వెళ్ళి అండ్ ఈ పోస్టర్లో ఇక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఇలా బ్యాక్ వస్తుంది రైట్. ఇలా కదా స్వింగ్ అవుతాము, అంతే కదా స్వింగ్, అంతేనా కాదా? Yes, sir. సో ఇక్కడ ఏమవుతుంది, గ్రావిటీ ఏం చేస్తుంది, గ్రావిటీ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ని ఆర్ ఆబ్జెక్ట్స్లో పైన ఉన్నప్పుడు కూడా పుల్ చేస్తుంది. గ్రావిటీ అనేది డౌన్వర్డ్స్కి పుల్ చేస్తుంది. ఓకే, సో ఈ డౌన్వర్డ్స్కి గ్రావిటీ అనేది ఆబ్జెక్ట్ని ఏం చేస్తుంది, పుల్ చేస్తుంది. సో డౌన్వర్డ్స్లో కాంపోనెంట్ ఉంది కాబట్టి మనం ఎంజీ సైన్ థీటా యూస్ చేస్తున్నాం. ఓకే, ఎంజీ సైన్ థీటా ఎందుకు వచ్చిందంటే లైక్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్ ఫోర్స్లో సైడ్ వేస్ కాంపోనెంట్ కాబట్టి. దట్స్ వై మనకి పవర్ అనేది స్వింగ్ అనేది జనరేట్ అవుతుంది. అందుకే ఒక ఆబ్జెక్ట్ పైకి వెళ్తున్నప్పుడు సేమ్ డైరెక్షన్లో రావడానికి కారణం ఏంటంటే ఈ గ్రావిటీ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ. ఓకే, సో ఈ పీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా అనేది ఇందులో డైరెక్ట్ ఫార్ములా. లైక్ సైన్ థీటా ఎందుకంటే సైన్ థీటా ఎందుకో కూడా చెప్తా చూడండి. గ్రావిటీ అనేది ఎంజీ డౌన్వర్డ్స్ లైక్ ఇక్కడ ఏమవుతుంది, ఎం అంటే ఏంటి మాస్, జీ అంటే ఏంటి గ్రావిటీ. గ్రావిటీ మీరు లైక్ పైకి వెళ్తుంటే కిందకి లాగుతుందా లేదంటే పైకి పుష్ చేస్తుందా గ్రావిటీ మిమ్మల్ని? కిందకి లాగుతుంది సార్. లాగుతుంది. ఇప్పుడు మనం పైకి ఎగిరామనుకోండి అప్ సైడ్ వెళ్తే డౌన్ సైడ్ డైరెక్ట్ పడుతుంది. బట్ ఈ మోషన్ అనేది ఎలా ఉంది, సైడ్ వేలో ఉందా లేదా స్ట్రైట్ వేలో ఉందా? సైడే కదా. మనం లైక్ ఈ పెండులం అనేది ఒక పర్టికులర్ సైడ్ వేలో ఒక ఆర్క్ లో లైక్ ఇలా ఒక సి టైప్ లో తీసుకుంటే ఇది కదా పెండులం మోషన్. ఇలా వెళ్ళి ఇలా రీచ్ అవుతుంది రైట్, అంతే కదా. పెండులం సైడ్ వేస్ లో జరుగుతుంది. ఈ సైడ్ వేస్ లో జరగడం వల్ల ఏమైందంటే గ్రావిటీ డౌన్వర్డ్స్ కొడుతుంది. సో ఎప్పుడైతే ఈ గ్రావిటీ డౌన్వర్డ్స్ ఉందో అప్పుడు దీన్ని ఎంజీ అంటున్నాం. సో మాస్ ఇంటూ గ్రావిటీ ఏంటి గ్రావిటీ. సో ఎప్పుడైతే ఈ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్ కోసం మనం సైన్ థీటా యాడ్ చేసుకున్నాం అనమాట. దట్స్ వై. అంటే గ్రావిటీకి ఫుల్ డైరెక్షన్ లైక్ పెండులంకి గ్రావిటీ పనిచేయట్లేదు. ఎందుకంటే అది ఒక పర్టికులర్ లైన్లో వెళ్ళట్లేదు. అది ఏమవుతుంది, స్వింగ్ అవుతుంది, పైకి కిందకి పైకి కిందకి స్వింగ్ అవుతుంది. ఈ స్వింగ్ అవుతున్నప్పుడు గ్రావిటీకి పని చేయట్లేదు. అందుకే ఒక పర్టికులర్ యాంగిల్లో సైడ్ వేని పుల్ చేస్తుంది. అది ఆగడానికి గ్రావిటీ పర్టికులర్ యాంగిల్లో పుల్ చేస్తుంది. ఆ పర్టికులర్ యాంగిల్ తెలుసుకోవడానికి సైన్ థీటా యూస్ చేశారు. ఆ పర్టికులర్ థీటా ప్లేస్లో యాంగిల్ పెడితే అదే యాంగిల్. సో దానికి మనం యూస్ చేసిన కాంపోనెంట్ సైన్ థీటా. సైన్ థీటాలో యాంగిల్ పెడితే గ్రావిటీ ఏ యాంగిల్లో లైక్ ఆ పెండులంని పుల్ చేస్తుంది అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, అంటే సింపుల్గా ఉన్నారు. మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి కూర్చొని ఏడ్చారు.
స్కూల్‌కి గేట్ దగ్గర బయట నించొని. అప్పుడు మీ మమ్మీ ఏం చేస్తారు? బ్యాగ్ పట్టుకొని పుల్ చేస్తారు. లేదా జుట్టు పట్టుకొని పుల్ చేస్తారు. కాలర్ పట్టుకొని పుల్ చేస్తారు. అంతే కదా! కాళ్ళు పట్టుకొని పుల్ చేయరు కదా! సో, అలా ఒక పర్టిక్యులర్ పార్ట్‌లో ఎలా పట్టుకొని పుల్ చేశారో, లైక్ సేమ్ గ్రావిటీ అనేది పేరెంట్ అయితే ఆహ్, ఈ పేరెంట్ ఏంటి ఫుల్ ఫోర్స్ కిందకి లాగుతున్నారంట. కానీ స్టూడెంట్ ఆల్‌వేస్ పక్కకు పారిపోవడానికి చూస్తున్నాడు. సో, అప్పుడు సైన్ థీటా వచ్చి లైక్ ఎప్పుడైతే సింపుల్ సినారియో అమ్మా మీకిది చెప్పడానికి. స్కూల్‌లో ఫస్ట్ డే జాయిన్ అవుతున్నారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. స్కూల్‌కెళ్ళడం ఇష్టం లేదు. అప్పుడు మీ మమ్మీ లైక్ మిమ్మల్ని పట్టుకొని లాగుదామని జెప్పి పట్టుకుంటున్నారు. అయితే మీరు పారిపోతున్నారు పక్కకి, ఆ పక్కకి, ఈ పక్కకి పారిపోతుంటే స్కూల్‌లో వార్డెన్స్ ఎవరైతే వచ్చి మిమ్మల్ని పట్టుకొని మీ మమ్మీ, వార్డెన్ ఇద్దరు పట్టుకొని క్లాస్ రూమ్‌లో బలవంతంగా ఎలా కూర్చోబెట్టేవారో, గ్రావిటీ అనేది పేరెంట్ అయితే ఈ లైక్ పెండులమ్‌ని లైక్ ఆపడానికి ట్రై చేస్తుంటే పెండులమ్ ఏం చేస్తుందంటే సైడ్ వేలో ఎళ్ళిపోతుంది. సో, అప్పుడు గ్రావిటీకి హెల్ప్ చేసిందే సైన్ థీటా. ఒక డైరెక్షన్ ఇచ్చి హెల్ప్ చేశాడు. ఆ డైరెక్షన్ వల్ల పెండులమ్ మోషన్‌ని ఈజీగా అది ఆపగలదనమాట. దట్స్ వై. అర్థమైందా అందరికి? అర్థమైందా పెండులమ్? లైక్ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? పెండులమ్ పవర్ ఎట్ యాంగిల్ అంటే? హ్మ్. ఎం అంటే ఓకే. ఎం అంటే వెయిట్ అండ్ జీ అంటే గ్రావిటీ. వి అంటే స్పీడ్ ఎట్ యాంగిల్. అండ్ sin theta is sideways pull quantity. సో P అంటే పవర్ గివెన్ బై గ్రావిటీ అట్ ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్‌గా గ్రావిటీ పవర్ అన్నమాట. పవర్ గివెన్ బై గ్రావిటీ అట్ ఇన్స్టెంట్. సో ఈ ఫార్ములా అర్థమైంది కదా అందరికి? ఈ ఫార్ములా ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి. అర్థమైందా? పడుకున్నారా? నిద్ర Yes, sir. ఏమైనా సినిమా స్టోరీ చెప్పినట్టుందా? జస్ట్ ఏదోటి చెప్పండి. లేదు సార్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అంటే తనొక్కడికి ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకెవ్వరికి ఇంట్రెస్ట్‌గా లేదా? 22 లేదు సార్ డబుల్. సో, అందరికి అర్థమైంది కదా! నేను చెప్పాలనుకుంది. లైక్ మీకు పెండులమ్ అంటే ఏంటో అర్థమైంది. పెండులమ్‌లో సైన్ థీటా ఎందుకు యూజ్ చేస్తున్నామో అర్థమైంది. పక్కా కదా ఇదైతే? Yes, sir. Yes, ఏంటి sir. ఎనర్జీ Yes, sir. కనిపించట్లేదు. అసలు నాకు లిటరల్లీ Yes, ఎవ్వరి sir. దగ్గర ఎనర్జీ కనపట్లేదు. ఏదో నీరసంగా సార్ ఎస్ సార్. ఎస్ యాహ్! సార్. ఓకే. సో, ఇలాంటి ఫార్ములా, ఇలాంటి టాపిక్స్ మనకి ఏ ప్రాబ్లమ్స్‌లో యూజ్ అవుతాయి? వెన్ టు యూజ్? ఎవరైనా అడుగుతారేమో అని చూస్తున్నా. ఎప్పుడైనా ఒక ఫార్ములా చెప్తున్నప్పుడు లైక్ ఇక్కడనే కాదు మీ స్కూల్ ఆర్ కాలేజ్ వాటెవర్ ఎప్పుడైనా ఒక ఫార్ములా వచ్చినప్పుడు ఈ ఫార్ములాస్‌ని ఎలాంటి సిట్యుయేషన్స్‌లో యూజ్ చేయాలి అది తెలుసుకోండి. ఫార్ములా మనం తెలుసుకోవడం ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేయడం ఇంపార్టెంట్. సేమ్ సినిమా డైలాగ్ ఉంటది కదా! ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడని. సో, ఫార్ములా తెలిసినోడు కాదు, ఫార్ములా యూజ్ చేయడం తెలిసినోడు గొప్పోడు. ఓకే. ఫార్ములా తెలిస్తే ఏముంటది? ఫార్ములా ఎవరికైనా తెలుస్తది. లైక్ ఎవ్వరికైనా ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఓకే. బట్ ఫార్ములాని సేమ్ మన దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి. బట్ ఆపోనెంట్ స్ట్రాంగ్‌నెస్‌ని బట్టి మన దగ్గర ఉన్న వెపన్స్ యూజ్ చేసుకోవాలి. క్వెషన్ బట్టి మన దగ్గర ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాంటి ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేయాలంటే వెన్ టు యూజ్ అంటే పర్టిక్యులర్‌గా పవర్ ఎట్ 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్ అంటే సింపుల్ ఇంకా డైరెక్ట్ పవర్ ఎట్ 30, 45 డిగ్రీస్ అంటే ఇంక ఇవే. పవర్ అనేది ఒక పర్టిక్యులర్ డిగ్రీస్‌లో ఉన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫార్ములాస్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్‌స్టంటేనియస్ పవర్ ఇన్ పెండులమ్. ఒక పెండులమ్‌లో సడెన్‌గా పవర్ వచ్చేసిందంటే ఇది. లేదా ఫైండ్ పి ఎట్ యాంగిల్ థీటా. ఒక థీటా అనే యాంగిల్‌లో పవర్ ఎంతుంది కనిపెట్టమన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. అందరికీ అర్థమైందా? లేదంటే నోట్ చేసుకోండి. ఇట్స్ ఓకే టు నోట్. మళ్ళీ రిపీట్ చేయమంటే రిపీట్ చేస్తా. వెన్ టు యూజ్ ఈ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేసుకోవాలన్నది మీకు క్లారిటీ రావాలి. పవర్ అనేది
పర్టిక్యులర్ డిగ్రీస్‌లో ఉన్నప్పుడు పవర్ ఎట్ 30 డిగ్రీస్ అనొచ్చు. 45, 60, 90 ఇలా అన్నప్పుడు కనుక్కోవడానికి పవర్‌ని ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఫైండ్ పి ఎట్ యాంగిల్ థీటా ఇలా అన్నప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఓకే. సో, మిడిల్‌లో ఉంటే లైక్ ఎప్పుడైనా స్వింగ్ మిడిల్‌లో ఉన్నప్పుడు అది ఫాస్టెస్ట్ అనమాట. అంటే థీటా 0లో ఉంటది. సైన్ థీటా 0లో ఉన్నప్పుడు పవర్ కూడా 0లో అయిపోద్ది. 30 డిగ్రీస్‌లో ఉంటే కొంచెం పుల్ పవర్ ఒకే ఉంటది. 60 డిగ్రీస్‌లోకెళ్తే స్ట్రాంగ్ పుల్ అనమాట. బిగ్ పవర్ గుర్తుపెట్టుకోండి. పెండులము 60 డిగ్రీస్‌లో ఉంటే స్ట్రాంగ్ పుల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్‌లో మీకు యూజ్ అవ్వచ్చు. సో, పెండులంకి యాంగిల్ ఎక్కువ, పవర్ ఎక్కువ. సో, పెండులం యాంగిల్ ఎక్కువ అంటే పవర్ కూడా ఎక్కువ. అది ఎంత పెద్ద యాంగిల్‌కెళ్తే దానికి అంత పవర్ కావాలన్నట్టు. 60 డిగ్రీస్‌లో ఉన్నప్పుడు స్ట్రాంగెస్ట్ పుల్, బిగ్ పుల్. ఓకే. బిగ్ పవర్ ఉన్నట్టు అక్కడ. అర్థమైందా? Yes, sir. ఎస్ సార్. Yes, sir. సిమిలర్‌గా కూరలో కారం ఎక్కువైతే నోరెలా మండుతది? అలాగా మనకి పవర్ ఎక్కువైతే యాంగిల్ కూడా పెరుగుతదనమాట. అందులో 60 అనేది గుడ్ యాంగిల్. ఓకే. ఐ హోప్ మీకు ఈ టాపిక్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఇన్‌కేస్ క్లారిటీ రాకపోయినా ఎక్కడైనా ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో డౌట్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ. నేను చెప్తా. ఇట్స్ ఓకే టు ఆస్క్. సిగ్గుపడకండి. మొహమాటం అస్సలు ఒక్కసారి పడకండి. చెప్పండి. ఒక్కసారి ఏ టాపిక్? ఇంత అని చెప్పిరుగా ఇప్పుడే. యాహ్! షూర్. చెప్తా. ఒక్కసారి అడుగు చెప్తా. ఇట్స్ ఓకే. ఏంటంటే ఒక సింపుల్ ఉంది. లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకడు ఒక ఉయ్యాలలో కూర్చున్నాడు. వాడిని బ్యాక్‌కి పుల్ చేసి ఫ్రంట్‌కి ఇలా తోస్తాం. అంటే మీరు సమ్ ఎనర్జీ అనేది వాడికి పాస్ చేస్తున్నారు. ఇక్కడ మొమెంటమ్ అనేది మీ నుంచి వాడికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ వాడు ఏమవుతున్నాడు లైక్ ఆబ్జెక్ట్ అనేది స్వింగ్ చేస్తుంది వాడిని. పెండులమ్ అంటారు ఆ స్వింగ్‌ని. సో, ఆ స్వింగ్ వల్ల ఆడేమవుతాడు బాగా పైకి వెళ్తున్నాడు. మళ్ళీ బ్యాక్‌కొస్తున్నాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాడు మా ఫ్రెండ్. నేను బ్యాక్ సైడ్ ఉండి ఈ ఈ బాక్స్ మా ఫ్రెండ్ అనుకోండి. ఇది నేనేం చేస్తానంటే ఈ యారో నేను వాడిని స్వింగ్ చేస్తున్నా. సో, ఇక్కడున్న వాడు కొంచెం టైమ్ విత్ రెస్పెక్ట్ టు మనం ఇక్కడ చెప్పాం గదా! ఏంటి టర్నింగ్ స్పీడ్ ఇంక్రీజెస్ విత్ టైమ్ వెన్ ఆల్ఫా ఈస్ కాన్స్టెంట్. సో, ఫస్ట్ ఆడిక్కడున్నాడు. టైం పెరుగుతుంది. టైం పెరుగుతుంటే వాడి స్పీడ్ కూడా పెరుగుతది. అప్పుడు వాడు ఇక్కడికెళ్ళాడు. నేను ఇచ్చిన ఫోర్స్ వల్ల. అంటే అది ఇక్కడికి తీసుకెళ్ళింది వాడిని. దాని తర్వాత అగైన్ వాడు ఇక్కడికెళ్ళాడు. సో, ఇది మ్యాక్స్ అనుకుందాం. సో, ఆడిక్కడికంటే ఇది ఏం చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పెండులమ్ తీసుకొని వెళ్ళింది. సో, ఇప్పుడు ఇలా గాల్లో ఎగిరిపోతున్నప్పుడు ఆవిడ సూపర్ మ్యాన్‌లా ఫీల్ అయిపోతాడు. బట్ ఈ సూపర్ మ్యాన్ ఫ్రిక్షనల్ కాబట్టి గ్రావిటీ అనే ఒక విలన్ వచ్చి బ్రేక్ ఏస్తది. గ్రావిటీ ఏం చేస్తది ఇక్కడున్న వాడిని ఇలా కిందకి పుల్ చేస్తది. థింగ్ ఏంటంటే గ్రావిటీకి వాడు దొరకడు. యాక్చువల్లీ గ్రావిటీ ఎప్పుడు డౌన్‌వర్డ్స్ ఇలా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటది. సో, ఈ గ్రావిటీకి సైడ్‌లో మూవ్ అవుతున్నాడు. ఎలాగా జింగ్ ఇలా అన్నట్టు ఇలా మూవ్ అవుతున్నాడు వాడు. గ్రావిటీకి వాడు దొరికినప్పుడు సైన్ థీటా నేను హెల్ప్ చేస్తానని డైరెక్షన్ ఇస్తది. అప్పుడు దట్స్ వై వాడిని ఇలా ఈ పర్టిక్యులర్ డైరెక్షన్‌లో కిందకి పుల్ చేసుకుంటా ఒక పర్టిక్యులర్ టైమ్‌కి స్టాప్ చేస్తది స్ట్రెయిట్ లైన్‌లో. ఇక్కడ హెల్ప్ చేసిన సపోర్ట్ సైన్ థీటా. గ్రావిటీ ఎంజీ. అర్థమైందా? Yes, Yes, sir. sir. సో, ఇక్కడ పెండులమ్ ఆగాలంటే ఇదనమాట. సో, ఇక్కడ మనం స్పీడ్‌ని కనిపెట్టుకోవడానికి వీని ఇంక్లూడ్ చేస్తాం. సో, పి ఈజ్ ఈక్వల్ టు ఎంజీవి సైన్ థీటా. అర్థమైందా ఈ డెరివేషన్? అర్థమైంది సార్. హ్మ్. అర్థమైంది సార్. ఓకే. డన్ గుడ్. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో వస్తాయో కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్‌కేస్ ఎవరైనా నోట్ చేసుకోకపోతే ఇఫ్ యూ ఆస్క్ మీ నేను అది కూడా ప్రొవైడ్ చేస్తాను.